మనకు అందించారు. వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే సోదరులు కృపాల్ సింగ్ గారు, వారు వేదిక మీద ఉండడమే ఒక మహత్తరమైనటువంటి స్ఫూర్తి, ప్రోత్సాహం మాకు. వారు ఎంతో స్ఫూర్తిదాయకమైన చక్కని ఉపన్యాసం ఇచ్చారు. వారికి వందనాలు. అలాగే సోదరులు వెంకట్ గారు కూడా చక్కటి మనల్ని రక్తాన్ని సూపర్సానిక్ స్పీడ్తో పరుగులెత్తించేటటువంటి ఉపన్యాసం చేశారు. అలాగే మరి బ్రదర్ ఇమాన్యుయల్ గారు, వారు అందించిన సహాయం అది అంకెలలో కాదు, మమ్మల్ని 1,00,000 కోట్ల సంవత్సరాలైనా ముందుకు పరిగెత్తించేటటువంటి ఒక ఎంకరేజ్మెంట్ను వారు ఇచ్చారు. చాలా సంతోషం. అలాగే షేక్ హుసేన్ గారు, వారు కూడా ముస్లిం మైనారిటీ పక్షంగా వారు మాట్లాడారు. వారికి కూడా చాలా కృతజ్ఞులు. ప్రియ మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పే విషయాలు 5-6 నిమిషాలు, లేకపోతే 5+6 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ నేను మాట్లాడను. అలాగే బిఫోర్ ఐ గో ఇన్ టు ద మెసేజ్ ఆర్ షేరింగ్ మై వ్యూస్, బ్రదర్ ఎం సునీల్ గారిని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు యూత్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ప్రకటిస్తున్నా. నియామకం వారికి అంగీకారం అయితే వారు స్టేజ్ మీదకి రావాలి. గాడ్ బ్లెస్ యూ సునీల్, గాడ్ బ్లెస్ యూ. ప్రేమగల మా తండ్రి, కుమారుడికి నాయకత్వ సామర్థ్యం ఇచ్చి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్గా విశేషమైన సేవ చేయడానికి సహాయం చేస్తున్నాము. ప్రియ మిత్రులారా, అనుకోకుండా ఇది జనవరి 22వ తారీఖు అనుకోకుండా కలిసి వచ్చింది. 19 సంవత్సరాల క్రితం ఇదే దినాన గ్రాహం స్టెయిన్స్ గారు, వారిద్దరు కుమారులు సజీవ దహనం చేయబడి చంపబడ్డారు. అయితే ముందనుకున్నాను, గ్రాహం స్టెయిన్స్ గారి మరణం, వారిద్దరి కుమారుల మరణం జ్ఞాపకం చేసుకుంటూ సంతాపాన్ని ప్రకటిస్తూ, వారి పక్షంగా మాత్రమే కాదు, మనువాదుల దురహంకారానికి బలైపోయినటువంటి అన్ని కులాల, అన్ని మతాల హతసాక్షులు, మార్టియర్స్, సామాజిక న్యాయ పోరాట సైనికులు అందరి స్మృతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని పిలుపునివ్వాలని ఆలోచించారు. ఆనవాయితీ కాబట్టి నిలబడి మౌనం పాటించటం, శ్రద్ధాంజలి ఘటించటం. నేను అనుకున్నాను, వాళ్ళ మరణాన్ని స్మరించి మౌనం పాటించడం ఏంటి? మనం మౌనం పాటించినందుకే ఆ మరణాలు సంభవించినాయి. వాళ్ళకు అసలైన శ్రద్ధాంజలి ఇప్పుడు మౌనం కాదు, మన స్వరమెత్తి ఘోషించడమే అసలైనటువంటి శ్రద్ధాంజలి. ఉద్యమానికి నడుం కట్టి ముందుకు దూకడమే అసలైన శ్రద్ధాంజలి. ఆ మహానుభావుల ఆత్మలు ఏ లోకంలోనైనా ఉండి సంతోషించాలంటే మనం మౌనం పాటించడం కాదు, సామాజిక హక్కుల, ప్రాథమిక మానవ హక్కుల పరిరక్షణ కొరకు మా నెత్తురైన ధార పోసి సమాజంలో న్యాయాన్ని నిలబెడతామని మనం ప్రతిజ్ఞ పూనితే వాళ్ళందరి ఆత్మలు శాంతిస్తే సంతోషిస్తాయి. కనుక థ్యాంక్ యూ. ఇంతకుముందు మరి చెన్నై గారు చేసిన విజ్ఞప్తి నేను కూడా చెప్పాల్సి వస్తుంది. వారు చాలా మంచి విజ్ఞప్తి చేశారు. మధ్యలో చప్పట్లు కొడుతుంటే ఆవేశం పెరిగిపోతుంది, కానీ సబ్జెక్ట్ బుర్రకెక్కదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వారు చాలా చక్కని ఒక ఒరవడి చూపించారు. వారికి వందనాలు. మరి
విప్లవ గేయాలు పాడినటువంటి ఫైర్ బ్రాండ్స్ బ్రదర్ రాజేష్ గారికి ప్రత్యేక వందనాలు. పర్వాలేదు. అలాగే ఇంతకుముందు తమ్ముడు పేరేంటి గంగాధర్కి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో నేను ఒక విషయాన్ని విన్నవించి ముగించదలుచుకున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ స్పీచ్ నాకు ముందు మాట్లాడినటువంటి వక్తలు ఇచ్చారు. ఇక్కడ విషయం ఏమిటంటే బాగా గమనించాలి. వారు చెప్పిన మాటలన్నీ వాస్తవాలే. మనకు అన్యాయం జరుగుతోంది. సమాజంలో 3-4% ఉన్నటువంటి మైక్రో మైనారిటీ వర్గాలు మిగతా 97-96% మందిని పరిపాలిస్తున్నారు. సమాజాన్ని విభజించి పాలిస్తున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ జరుగుతూ ఉంది. శ్రమశక్తి దానికి విలువ ఉండడం లేదు. శ్రమ దోపిడీ జరుగుతోంది. కష్టపడేదొకడు, ఆ కష్టఫలితం అనుభవించేదొకడు. ఎటు చూసినా అన్యాయం జరుగుతోంది. స్త్రీలను వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాతనే నిర్భయంగా ఎన్నో వందల మానభంగాలు జరిగినాయి. సమాజం ఏమైపోతుంది? ఒకవేళ సమాజాన్ని మనం గమనించి చూస్తే ప్రస్తుత ప్రభుత్వం అధికారానికి రాకముందు వారు చెప్పారు, ఎందరికో అధికారం ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేది వాళ్ళ ఎన్నికల నినాదం. దేనికయ్యా బాబు అవకాశం ఇవ్వాలి అంటే अच्छे दिन आएंगे हमें भी एक मौका दो हुकूमत चलाने का, अच्छे दिन आएंगे हम अच्छे दिन लाएंगे. సరే మంచి రోజులు తెస్తారేమో అని ఓటు హక్కు ఉపయోగించుకొని వాళ్ళని గద్దె మీద కూర్చోబెడితే సంక్రాంతి పండుగకు కూడా ఏటీఎంలో డబ్బులు 2 రోజులు వచ్చినాయి. ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎంలో డబ్బులు లేవు, నోట్ల ప్రింటింగ్ ఏమో ఆపేశారు. ఇప్పుడు బ్యాంకుకు పోయి ఏమైనా 4 లక్షలు 10 లక్షలు డ్రా చేసుకోవాలంటే ఒక ట్రాలీ మాట్లాడుకొని పోవాల్సి వస్తుంది. అచ్చేదినంటే ఇట్లా ఉంటాయని మాకు తెలియదు. సరే పోనీ డబ్బుల గోల వదిలేసేయండి, అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటున్నారు, అది వేరే సబ్జెక్టు. ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం ఫ్యామిలీ 80 ఏళ్ల వృద్ధుడి నుంచి 4 ఏళ్ల బాలుడి వరకు పోలీసులు చుట్టూ నిలబడి చూస్తుండగా కర్రలతో ఎలకలను కొట్టినట్టు కొట్టి చంపారు. చంపి దాన్ని వాళ్ళే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అచ్చేదినంటే ఇదేనా? గుజరాత్లో, బీహార్లో, రాజస్థాన్లో, ఒరిస్సాలో, యూపీలో 2 దళిత స్త్రీలు దాహం వేసిందని ఊళ్ళోకి వస్తే మీరు అంటరానోళ్ళు ఊళ్ళోకి వచ్చి దాహం అడుగుతారా? ఎందుకు ఉండేవి మీకని అక్కడ ఆడవాళ్ళు పెద్ద మగవాళ్ళు అందరూ కలిసి ఆ పెద్ద కులాల వాళ్ళు, సోకాళ్ళు అగ్ర కులాల వాళ్ళు ఆ 2 స్త్రీలను బట్టలు విప్పదీసి నగ్నంగా రోడ్డు మీద పడేసి ఎలకలను కొట్టినట్టు కొట్టారు. కుక్కలను ఎలకలను కూడా అట్లా కొట్టలేము మనం. వాళ్ళు చేసిన నేరం ఏంటంటే అంటరాని వాళ్ళు ఊర్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగారు. ఇక్కడ ఒక కులము మీద దాడి జరుగుతుందని కాదు, మతం మీద, క్రైస్తవుల మీదని కాదు, ముస్లింల మీద జరుగుతుంది, హిందువుల మీద కూడా జరుగుతుంది. ఊళ్ళోకి వచ్చి నీళ్ళు అడిగినటువంటి ఆ 2 స్త్రీలు ముస్లిం స్త్రీలు కాదు, క్రైస్తవ స్త్రీలు కాదు, వాళ్ళు దళిత స్త్రీలు. కనుక ఇప్పుడు మతం మీద, కులం మీద జరుగుతున్నది కాదు ఇక్కడ దాడి. అసలు సమాజంలోని అల్పసంఖ్యాక వర్గం సామాజిక న్యాయాన్ని భగ్నం చేసి, న్యాయం అడిగారో మీకు పుట్టగతులు ఉండవని, న్యాయం అడగడానికే వీలు లేకుండా మనల్ని భయభ్రాంతులను చేయడానికే ఇట్లాంటి దుర్మార్గాలు చేసి మళ్ళీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం. అంటే మేము భయపడాలన్నమాట. అమ్మో ఇలా కొడతారు చంపుతారని భయపడాలన్నమాట.
భయాన్ని పుట్టించి, మీకు న్యాయం జరగదు, న్యాయం అడగొద్దు అని భయం పుట్టించే ఒక మానసిక దాడి చేస్తున్నారు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఈ సభ నిర్వహిస్తోంది. ఇది క్రైస్తవుల కోసం కాదు. క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, హిందువులు, అన్ని మతాలలో ఉన్నటువంటి అణచివేయబడిన వర్గాలకు న్యాయము సాధించడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఒక విషయం విన్నవిస్తున్నాను. చాలా గొప్ప విషయాలు సోదరుడు చెన్నయ్య గారు చెప్పారు. ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ బాగా గమనించాలి. ఒక మాట నేను ప్రసంగం ముగించేస్తున్నా. ఈ విషయాలన్నిటినీ సమాజానికి తెలియజెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఈ విషయాలన్నిటినీ ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. అంబేద్కర్ గారు చెప్పింది అదే. సమీకరించండి, ఎడ్యుకేట్ చేయండి, ఉద్యమించండి. ఈ విషయాలు అందరికీ తెలిసేలాగా చెప్పాలా. దానికి టైం పడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిపాలక వర్గం చెబుతున్నారు, మళ్ళీ మాకు అధికారం వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తాము. అంబేద్కర్ రచించినటువంటి సామాజిక న్యాయంతో ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకైన రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మశాస్త్రాన్ని భారత రాజ్యాంగంగా మార్చేస్తాం అని వాళ్ళు ఓపెన్గా ప్రకటిస్తున్నారు. మాకు మనవేనండి ధర్మశాస్త్రం, మా రాజ్యాంగకర్త అంబేద్కర్ కాదు అని ప్రకటిస్తున్నారు. 2019లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ ఇదే ప్రభుత్వం కనుక అధికారానికి వస్తే తమకున్నటువంటి ఆ మంద బలంతో రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇంత గొప్ప సబ్జెక్టు 125 కోట్ల మందికి నేర్పించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఇంకొక విషయం చెబుతున్నాను. దళితులను మనువాదులు అణిచివేస్తున్నారు. ఈ ఒక్క విషయం వేదిక మీద ఉన్న పెద్దలు, నా సహవక్తలు అందరూ కూడా, సభికులు కూడా వినాలని మనవి చేస్తున్నారు. దళితులను మనువాదులు, బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు త్రొక్కేస్తున్నారు అని మనం బాధపడుతున్నాం. త్రొక్కేస్తున్నటువంటి మనువాద పార్టీల జెండాలు దళితులు ఎందుకు మోస్తున్నారని నేను అడుగుతున్నాను. జెండా మోసేది వీళ్ళు. ఎందుకు దళితులను ఎడ్యుకేట్ చేయమన్నాడు అందుకే అంబేద్కర్ గారు. ఏమండి, సరే, మనువాదము దళితులు అణిచివేస్తోంది. మనువాదం అంటే ఏంటి? విభజన, సామాజిక విభజనవాదం. నాకన్నా వాడు ఉన్నత స్థానంలో ఉన్నానని నన్ను చీకొడతాడు. ఒక ఉన్నత కులము నన్ను అసహించుకుంటాడు, కించపరుస్తాడు, అవమానిస్తాడు. అయితే వాడు నన్ను కించపరిచాడని నా ఇగో హర్ట్ అవుతుంది. అయితే ఆ ఇగో హర్ట్ అయిన దానికంటే కూడా గొప్ప సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను కూడా చీకొట్టడానికి ఒకడు ఉంటాడు ఇక్కడ. వాడు నన్ను చీచి అంటుంటే పట్టించుకోకుండా ఇంకొన్ని చీచి అంటుంటా, వాడు ఇంకొన్ని అంటుంటాడు. ఇలా సమాజాన్ని విభజించి 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 పుట్టుకతోనే నీవు ఎక్కువ, పుట్టుకతోనే నీవు తక్కువ అనే ఒక పనికిమాలిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అది మనువాదం. సరే, మనువాదము దళితులను అణిచివేస్తున్నది అంటే నేను చెబుతున్నాను, దళితులలో కూడా ఒక మనువాదం ఉంది. దళిత మనువాదం అనే మాట నేను ఇప్పుడు కాయిన్ చేసి ప్రతిపాదిస్తున్నాను. దళిత మనువాదం ఏంటో తెలుసా? దళితులలో ఉన్నటువంటి 2 వర్గాలు కలవరు. అంబేద్కర్ విగ్రహాన్ని వెస్ట్ గోదావరి గరగపరులో నెలకొల్పుతుంటే మాదిగ సోదరులు ఆ పక్కన టెంట్ వేసి ధర్నా చేశారు. ఆయన మాల నాయకుడు అట అంబేద్కర్ గారు. ఇంతకన్నా ఏమైనా అన్యాయం ఇంకోటి ఉందండి? కులం అనే పునాది మీద ఒక జాతిని నిర్మించలేం, ఒక నీతిని నిర్మించలేం. కులాంతర వివాహాలు ప్రోత్సహించండి, కులము లేని భరత జాతిని మీరు నిర్మించండి,
మీరెవరంటే మేము ఫలానా రెడ్డి కమ్మ కాపు బ్రాహ్మణ్ అని చెప్పుకునే రోజులు పోయి, మీరెవరంటే బ్రాహ్మణులం కాదు, రెడ్లం కాదు, మాలలం కాదు, మాదిగలం కాదు, మీరెవరంటే మేమందరం భారతీయులం, వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పుకునే రోజు రావాలి. కులాంతర వివాహాల ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పి ఆయన స్వయాన ఒక కులాంతర వివాహం చేసుకున్న మహానుభావుడు. ఆయన ఒక కులానికి ఎలా నాయకుడు అవుతాడు? ఆయన జాతీయ నాయకుడు, ప్రపంచానికే ఒక ఆదర్శమూర్తి. ఆయనేమో మాలలకు నాయకుడట, జగ్జీవన్ రామ్ గారేమో మాదిగలకు నాయకుడట. ఇంతకన్నా సిగ్గుచెట్టు ఉందండి? అంబేద్కర్ గారు సంతోషిస్తారా? ఆయన జయంతి నాడు విగ్రహానికి పూలమాల వేస్తున్నాం, కానీ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మేము మాలలమండి, మాకు మాల పిల్లే కావాలి, మేము మాదిగలమండి, మేము మాదిగలకి అమ్మాయిని ఇస్తాం. అదేనా అంబేద్కర్ గారు చెప్పింది? పూలే గారు చెప్పింది అదేనా? ఆడపిల్లవు నీకు చదివేందుకు అని తొక్కేస్తున్నాం. పూలే గారు చెప్పింది అదేనా? సావిత్రిబాయి పూలే గారిని ఆయన మొట్టమొదటి మహిళా టీచర్గా తీర్చిదిద్దారు. మహానుభావుల పేర్లు చెప్పుకుంటే సరిపోదు, ఆ ఆలోచన విధానం మనకు రావాలి. నేను అంటున్నాను, ముందు దళితులు అనబడ్డ వాళ్ళలో ఉండే ఈ రెండు వర్గాలు కలిసిపోవాలండి. ఈ రెండు వర్గాలు కలిసిపోవడానికి అడ్డం వచ్చింది ఏంటి? పుట్టుకతోనే నేను వేరే కులం అనే నమ్మకం. అది చెప్పింది ఎవరంటే మనువు చెప్పాడు. మరి దళితులు మనల్ని ఒకరినొకరు దళితులు కలుపుకోలేనప్పుడు దళితులను అణిచివేసేది మనువా, లేకుంటే మనలో ఉన్న అజ్ఞానమా? నీవు అంటరానివాడివే, నీవు అంటరానివాడివే అని ఊరు బయటికి వెళ్ళగొట్టేశారు. ఆ అంటరానోళ్ళు ఇద్దరికి మళ్ళీ ఒకరు అంటరానోళ్ళు. ఏమండి? demolish this dirty bloody caste system by encouraging intercaste marriages అన్నారు అంబేద్కర్ మహాశయుడు. ఆయనకు మేము దండేయటమే కాదు, ఏప్రిల్ 14న దండేయటమే కాదు, ఆర్కేపీ నా సొంత ఖర్చు పెట్టుకొని నేను అప్పుల పాలై 320 జంటలకు నేను కులాంతర వివాహాలు చేశాను. ఇవన్నీ జాతకాలు చూసి, జన్మ నక్షత్రాలు చూసి, అన్ని చూసి చేసిన పెళ్ళిళ్ళ కంటే సక్సెస్ఫుల్గా సమాజంలో నిలబడిపోయినాయి. ఈ 320 జంటల్లో ఏ ఇద్దరిది సేమ్ కాస్ట్ కాదు. అసలు మా సంఘాలలో మాది 1000 సంఘాలు ఉన్నాయి, ఓఫీర్ మినిస్ట్రీస్. సేమ్ కాస్ట్లో పెళ్ళిళ్ళు నిషిద్ధం అండి. మేము కులం అడుగుతాం, ఎందుకంటే ఇంకో కులం చేద్దామని. మళ్ళీ బై మిస్టేక్ అదే కులం అవుతుందేమో అనేది భయం. మేము ఒక మార్గం నడిచి చూసాం. కులాంతర వివాహాలు 320 జంటలు చేశానంటే మామూలుగా కాదు. దానికి గ్యాంగ్ వార్లకు వచ్చారు, బస్సులు మాట్లాడుకొని వచ్చారు, పనిముట్లు తీసుకొని వచ్చారు. మేము వరంగల్ వాళ్ళం, పనిముట్లతో ఆడుకొని పెరిగిన వాళ్ళం మేము. अरे वो तो हमारे बचपन में हम खेलने के गुड़िया है रे, आगे हमें क्या बताता है, तलवार बताता है, कन बताता है, वारंगल का बबर है ये। जो करना है कर लो। మమ్మల్ని భయపెట్టేది సాధ్యం కాదు. అట్లా భయపెడితే జిద్దు మీదకి వస్తాము. భయపెట్టకుంటే ఏమో కాంప్రమైజ్ అవుతామేమో, అది వేరే సంగతి. నిలబడి చేశాం, ఇంకా బ్రతుకున్నాం, ఇంకా బ్రతుకుతాం. ఇంకా కొన్ని లక్షల కులాంతర వివాహాలు చేయాలని మేము తీర్మానం చేశాం దేవుని ఇష్టం. ఇంతకుముందు కూడా నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా కుకట్పల్లి వై జంక్షన్లో జెడ్పీ చైర్పర్సన్ గారు, తర్వాత కలెక్టర్ గారు, అందరూ మా ఏరియా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరి సమక్షంలో ప్రకటించారు. ఆ సేతు హిమాచలం అంటారు, కాశ్మీర్ టు కన్యాకుమారి, భారతదేశంలో ఎవరైనా సరే మేమిద్దరము చదువుకున్నామండి,
ఒకరినొకరు ఇష్టపడ్డాము, ప్రయోజకులు, మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం, చదువు సంస్కారం ఉన్నది, అన్ని విధాల మేము కంపాటబుల్ కపుల్. ఓన్లీ కులం ఒక్కటే అడ్డుకుంటోంది. ఈడు జోడు అన్నీ బాగా సరిపోయినాయి, మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. కులం కారణంగా పెద్దలు మమ్మల్ని పెళ్లి చేసుకొనివ్వట్లేదు అనే జంటలు ఎవరైనా ఉంటే మొత్తం ఇండియా మొత్తం మీద ఎవరైనా ఎప్పుడైనా నేను బ్రతుకున్నంత వరకు నా దగ్గరికి రావచ్చు. చుట్టూ 1000 మంది ఆర్మీని పెట్టి నేను వాళ్ళ పెళ్లి చేస్తాను నా ఖర్చు మీద. పెళ్లి కొడుకు సూట్ నేను కొంటాను, పెళ్లి కూతురు చీర నేను కొంటాను, వాడికి తాళి పట్టుకొని నేను ఇచ్చి వాడి జేబులో పెడతాను. కట్టరా బాబని ఏం చేస్తారో చూసుకుంటాము. మేము మామూలుగా ఉండవు. నువ్వు మాకు ఎదురు రావద్దు, ఎదురు వస్తే మళ్ళీ మామూలుగా ఉండదు వ్యవహారం. మేము చేసే పెళ్ళి అదే మానభంగం కాదు, అత్యాచారం కాదు, మర్డర్ కాదు, శుభకార్యం అది. ప్రియమిత్రులారా, మనువాదం దళితులను తొక్కేటువంటి దళితులే ఒకరినొకరు తొక్కేస్తున్నారు. ఈ దేశాన్ని సంస్కరించాలి, ఆలోచన విధానం మార్చాలి. నేను ముగించేస్తున్నాను. ఐ వెంట్ ఇన్ టు ఏ వెరీ డీప్ సబ్జెక్ట్ సోషలాజికల్లీ, బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ ఫినిష్ విత్ ఇన్ 3-4 minutes. దళితులలో ఉన్నటువంటి కుల గర్వం ఏంటి? ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే అమ్మాయి తండ్రి అంటాడు, ఆఫ్టర్ ఆల్ ఒక మాదిగోడికి నా కూతురు ఇస్తారా? వాళ్ళ నాన్న అంటాడు, ఆఫ్టర్ ఆల్ ఒక మాదిగ నా ఇంటికి తెచ్చుకుంటారు. ఆఫ్టర్ ఆల్ మాదిగా, ఆఫ్టర్ ఆల్ మాది అంటే ఇద్దరము ఆఫ్టర్ ఆల్ అని బయట పెట్టేశారు కదా. కనుక జన్మముతోనే ఒక కులం అనేది వస్తుంది అనే మూఢనమ్మకం, కులం అనే మూఢనమ్మకం ఉన్నంత వరకు మనవాదాన్ని మనం కాల్చలేం. అంబేద్కర్ మహాశయుడు ఇప్పుడు 1920s అంబేద్కర్ ఈ మన ధర్మశాస్త్రాన్ని కాల్చారు. అయితే పుస్తకాన్ని కాలిస్తే మనస్సులో ఉన్న మూఢత్వం కాలిపోదు అని నిరూపణ అయింది ఇప్పుడు 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో. హీ కుడ్ బర్న్ ఓన్లీ ద బుక్, నాట్ ద సూపర్స్టిషన్ ఇన్ ద మైండ్. పుస్తకాలు కాల్చారు. ఇవాళ మనస్సులో ఉన్న ఈ మూర్ఖత్వాన్ని మనం కాల్చేసిన నాడు తప్పక భారతదేశం స్వర్ణ భారతం అవుతుంది. ఒకడు మాల, మాదిగా, కోమటి, బ్రాహ్మడు అనేది అంతా అబద్ధం. అందరం మానవులం. అసలు కులం అనే మూఢనమ్మకానికి విరోధంగా, వ్యతిరేకంగా ఆర్కేపీ పోరాడుతుంది. కులం అనేది లేదండి. మీరెవరండి అంటే మేము మనుషులం అండి. అద్దంకి రంజిత్ ఓఫీర్ అంటే మీరు అద్దంకి మన్నార్ గారు మీకు చుట్టాలా అని అడుగుతారు. అంటే కొంపదీసి వీడికి ఇంత వాక్శక్తి ఉంది, వీడు బ్రాహ్మడు ఏమోనని అంటే లొకేట్ చేయాలా. నీ కులం ఏదంటే చెంపపగలు కొడుతాను నేను. అది అడగడానికి ధైర్యం లేక అద్దంకి మన్నారు మీకు చుట్టమా అని అంటే అవునని చెప్పా. అద్దెకదిగది అందుకే మీకు ఇంత జ్ఞానం అండి. బ్రాహ్మలేనన్నమాట. న్యూస్ రీడర్ అద్దంకి మన్నారు, వెస్ట్ గోదావరి. ఎలా చుట్టాలండి అని అడిగారు. ఎలా చుట్టాలో చెప్పారు. చాలా క్లోజ్ రిలేషన్షిప్ అండి నాకు ఆయనకి. మా తాతగారి యొక్క తాత 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 యొక్క ముత్తాత యొక్క ముత్తాత యొక్క తాత తాత తాతగారు, వాళ్ళ తాత యొక్క తాత 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 ముత్తాత యొక్క ముత్తాత యొక్క ముత్తాత గారు సొంత అన్నదమ్ములండి. వాళ్ళీళ్ళు ఆదాం పిల్లలేనండి. అవునా, చాలా దగ్గర అన్నమాట అంటున్నాడు. మేము బైబిల్లో మేము నమ్మేది ఏంటంటే దేవుడు ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి ఒక మనిషిని చేశాడు. ఆ మట్టి ముద్దకు పుట్టిన మట్టి ముద్దలో మనందరం అంతే. కులం లేదు, మతం లేదు. దేవుని స్తోత్రం. మనం మనుషులు. మీరు ఏమిట్లు ఏమిట్లు అంటాను, మేము మనిషిట్లు. నువ్వేమిట్లు పశువు ఇట్లా. అరే కులం తీసి దిబ్బలో కొట్టండి, అప్పటిదాకా అసలు నువ్వు మనిషివే కాదు నేను చెప్తున్నాను. భారతదేశాన్ని పునర్నిర్మాణం కాదు, ముందు మన వ్యక్తిత్వ పునర్నిర్మాణం జరగాల. చాలా డీప్ రిఫర్మేషన్, డీప్ క్లెన్సింగ్ అనేది జరగాల. అయితే 2019లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద ఐడియాలజీ 125 కోట్ల మందికి
నేర్పించాలి. నేనైతే కంకణం కట్టుకున్నానండి. నేను వెనకకు పోయే ప్రసక్తి లేదు. సహకరించిన వాళ్లకు దండాలు పెట్టుకుంటాం. ఎవరు సహకరించకపోయినా రంజిత్ తోఫీర్ ఒక్కటే ఇప్పుడు 38 ఏళ్ళు పోరాడితే ఉద్యమం ఈ లెవెల్కి వచ్చింది. ఇంకా కుర్రాడిలాగా ఉన్న నెత్తికి రంగేసుకొని ఇంకా 38 ఏళ్ళైనా బ్రతుకుతాను. ఈ ఐడియాలజీని మొత్తం ఇండియా మొత్తం నింపుతాను నేను. నా ఆశయం ఏంటంటే భారతదేశంలో 125 కోట్ల మంది ప్రతి ఒక్కడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా మాట్లాడాలి, ఆలోచించాలి. దిస్ ఈజ్ అవర్ లైఫ్ గోల్. ఆర్కేపీ ఆశయం ఏంటంటే అందరూ క్రైస్తవులు కావాలని కాదు. నెవర్, ఐసీ బాత్ నహీ హై. మా ఉద్దేశం అందరూ క్రైస్తవులు కావాలని కాదు కాదు కాదని ఇంతకుముందు 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. మీడియాలోకి వెళుతుంది, రికార్డ్ అవుతుంది లైవ్గా. ఎంత తక్కువ మంది క్రైస్తవులు అయితే నేను అంత సంతోషిస్తా. వీఆర్ నాట్ హియర్ ఫర్ రిలీజియస్ కన్వర్షన్స్. మీరందరూ క్రైస్తవులు కంటే కాదు నేను చెప్పేది. ముందు మనుషులు కండి అని చెప్తున్నా. ముందు మనుషులు కండి. భూమికి పునాది వేయకముందే ఎవరు ఏ విశ్వాసంలో ఉంటారో భగవంతుడు రాసి పెట్టాడు. ఇప్పుడు నేను చెబితే ఎవరు ఒక ముస్లింను క్రిస్టియన్ను చేయలేము, క్రిస్టియన్ హిందువుని చేయలేము, హిందూ ఎవరిని మార్చలేమండి. బలవంతపు మతం మార్పిడులు నశించాలని బలవంతంగా కన్వర్షన్ చేస్తున్నారు. దానికి విరోధంగా చట్టం తేవాలని మాట్లాడుతున్నారు. బలవంతపు మతం మార్పిడి అన్న ప్రతి ఒక్కడు ఒక బేవఖూఫ్ అనే చెప్తున్నారు. బేవఖూఫ్ అని తలకాయలు గుజ్జులేదు. ఒక హిందువుని పట్టుకొని బలవంతంగా ముస్లిం ఎట్లా చేస్తావు నేను తెలియక అడుగుతా. ఎట్లా చేస్తావు? ఒక హిందువు తన మతం కొరకు ప్రాణం అర్పిస్తాడు, ఎట్లా ముస్లిం అయిపోతాడు బలవంతంగా? వానికి అనస్థీషియా ఇచ్చి మత్తు మంది ఇచ్చి కట్టేసి సున్నతి చేసామనుకో, అరే ఇంకా సున్నతి అయిపోయింది కదా ఇప్పటి నుంచి అల్లాహే గాడ్ అని అంటాడా? ఒక ముస్లింని పట్టుకొని బలవంతంగా గుండు కొట్టి పిలక పెట్టి జంజి వేసి అంత నామాలు పెడితే ముస్లిము ఇంకా ఎట్లా నామాలు పెట్టింది కదా ఇప్పటి నుంచి జయ శ్రీరామ్ అంటాడా ముస్లిం? నువ్వు నామాలు గీమాలు పిలకలు జంధ్యాలు ఇవన్నీ బాడీకి చేస్తావు, మైండ్ లోపల ఏం చేయలేవు నువ్వు. నోబడీ కెన్ చేంజ్ సమ్వన్స్ ఫెయిత్ అండ్ ఐడియాలజీ బై ఫోర్స్. ఎవడైనా కన్విన్స్ అయితే మారుతాడు. ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను పట్టుకొని బలవంతంగా కథన చేసిన పిలక పెట్టిన నామాలు పెట్టిన ఇంకా యేసు కాదులే ఇప్పటి నుంచి నేను రాముడు అని అంటానా? అంత హౌలగాడే ఉన్నాడు భూమి మీద. నేను ఏదో ఒక మతాన్ని గురించి కన్విన్స్ అన్నా, రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు, అది వేరే విషయం. ఏదైతే కన్విన్స్ అయినా దాంట్లో ఉంటాను. కానీ ఎవడో బలవంతం చేస్తాం మారేంత హౌలగాడు ఏ దేశంలోనూ ఉన్నాడో ఇండియాలో మాత్రం లేడు. నేను చెప్తున్నా, భరతమాత కడుపున అట్లాంటి హౌలగాన్లు పుట్టలేదు. ఆలోచించుకొని ఏది నచ్చితే అది నమ్మి జ్ఞానవంతులు ఈ భూమి మీద పుట్టారు, భారతదేశంలో పుట్టారు. బలవంతం మతం మార్పిడులు నిషేధిస్తారట. దానికి పెద్ద ఉద్యమము, దానికి ఒక బిల్లు, ఓ చట్టము, పెద్ద చర్చ. ఎక్కా బేవకూఫీ హై అని అడుగుతున్నా నేను చెప్తున్నా. బలవంతం మతం మార్పిడులు నిషేధించే చట్టం తేవాలి అనే నినాదం ఎట్లా వినబడుతుంది నాకంటే, మగోళ్ళెవ్వరికి కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వద్దని చట్టం తేవాలి అన్నట్టున్నది. మగవానికి కడుపు వస్తుందా, మెటర్నిటీ లీవ్ వస్తుందా, కాండిపోతుందా, వానికి ఇవ్వద్దనే చట్టం ఎందుకు? అసలు జరగని దాని గురించి వీళ్ళు చట్టాలు చేస్తారంట. మనం ఓటు హక్కు ఉపయోగించుకొని ఇట్లాంటి తిక్కలను కూర్చోబెట్టేది నాకు అర్థం కాలేదు. ఏంటి వాళ్ళ ధర్మంలో మగవాళ్ళు కూడా నేను చెప్తున్నా. నేను చతుర్వేదాలు 60 సార్లు చదివాను, ఖురాన్ షరీఫ్ 15 సార్లు చదివాను, బైబిల్ 125 సార్లు చదివాను, బౌద్ధ మత గ్రంథాలు, సిక్కు పవిత్ర గ్రంథాలు నేను ట్రాన్స్లేషన్ చదివాను.
నండూరు ప్రసాదరావు గారు రాసినటువంటి వామపక్ష సాహిత్యం చదివాను. జోసెఫ్ స్టాలిన్ గారు రాసినటువంటి గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని చదివాను. I have read the world and India. ఇండియా క్యా చీజ్ ముझे మాలూమ్ హై. వారు చెప్పిన మాట వాస్తవం. అది ఇంతకుముందు చెన్నై గారు చెప్పారు. బ్రాహ్మణులే గ్రంథాలు రాసి మేము ఎక్కడి నుంచో వలస వచ్చామని వాళ్ళ గ్రంథాలు వాళ్ళే చెప్పిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుండగా, ఎక్కడి నుంచో వచ్చామని ఒప్పుకున్నోళ్ళు ఇంకో దేశాన్ని, వలసపోయిన దేశాన్ని పరిపాలించొద్దని అంతర్జాతీయ చట్టం చెబుతుండగా, ఇవాళ ఈ పనికి మాలిన దరిద్రపు మనువాదం భారతదేశాన్ని ఎందుకు ఇలాగ కృంగదీస్తుందంటే, వాళ్ళని తిడుతూనే వాళ్ళు నేర్పిన కులతత్వాన్ని మనం కూడా నేర్చుకున్నాం. ఏమండి, వాళ్ళని తిడుతున్నాము, వాళ్ళు నేర్పిన భావజాలం మన లోపల ఉంది. నేను క్రైస్తవ పరిషత్ అని పెట్టాను. ఈ పనికి మాలినటువంటి మనువాదం క్రైస్తవుల్లో కూడా ఉంది. అందుకే నేను చెప్తాను, అందరూ క్రైస్తవులు కాకండి బాబు, మతం మారితే లాభం లేదు. మా దగ్గర కూడా చాలా మంది పనికి మాలోడు ఉన్నారని చెప్తున్నాను నేను. క్రైస్తవులు కూడా పెళ్ళి అని వచ్చేసరికి కులాలు ఎంచుతారు. ఇంకా వీడి క్రీస్తు ఎక్కడ ఉన్నాడని వీడు సువార్త చెప్పలేదు. కులము నమ్మిన వాడేవాడు క్రైస్తవుడు కాదు, కులము నమ్మిన వాడేవాడు అంబేద్కరైట్ కాడు, కులము నమ్మిన వాడేవాడు అసలు మంచి మనిషే కాదు వాడని చెప్తున్నాడు. सरे और बहुत कुछ बोलना है, सुनना है, सीखना है, सिखाना है, सारा देश को बदलना है, स्वर्ण भारत बनाना है. ये तो है, हमारा फर्ज है. लेकिन कैसे करेंगे? एक ही साल में फिर इलेक्शन आता है. వీళ్ళు వచ్చి కూర్చొని మేము రాజ్యాంగం మారుస్తానన్నారు. నేను చెప్తున్నాను, ఈ దేశములో హిందువులు మాత్రమే ఉండాలి. ముస్లిం అయితే పాకిస్తాన్ పోండి, క్రైస్తవులు అయితే అమెరికా పోండి, ఏ హిందువు ఇంకా దేశ హిందుస్థాన్ అని చెప్పే పిచ్చోళ్ళు, రాజ్యాంగాన్ని మారుస్తామనే పిచ్చోడు ఒక్కడు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో చట్టసభలో ఎన్నిక కాకూడదు, కూర్చోకూడదు అనేది ఆర్కేపీ పంతము, శపథం, ప్రమాణం, మా ఉద్యమం, మా లక్ష్యం ఇది. ఆర్కేపీకి ఎట్లనో జయం వస్తుందండి. దీన్ని ఓడించేది ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే మేము పోరాడేది మతం కోసం కాదు, న్యాయం కొరకు. న్యాయం ఎట్లన్నా గెలుస్తుంది. ఎవ్వరు కన్వర్ట్ కాకండి అని నేను చెప్తున్నా. ఎందుకో కూడా చెప్తున్నా, మాట వరుసకు కాదు నేను. ఎందుకంటే నేను కొంచెం స్వార్థపరుంది. అందుకే ఎవరు కన్వర్ట్ కావద్దని సిద్ధాంతంలో ఉన్నా. నేను చెప్పమని ఆ పెద్ద ఆయన చెప్పాడు కనుక నేను ఈసీఐఎల్ జాబ్ వదిలిపెట్టి రిజైన్ చేసి వచ్చి ఏదో తెలిసిన మంచి చెప్తామని నేను మత ప్రచారం కూడా చేస్తుంటా. కానీ భయంగా చేస్తా. కొంపదీసి నమ్ముతారో ఏం పాడో, నమ్ముతారో ఏం పాడో. ఎవరు నమ్మలేదు అనుకో, అమ్మయ్య దేవుందా ఎవరు నమ్మలేదు అనుకుంటా నేను. ఎందుకంటే యేసు నమ్ముకున్న వాళ్ళందరికీ పైకి పోయిన తర్వాత దేవుడు కొంత ఆస్తి, రాజ్యం పంచిస్తాడని బైబిల్లో ఉంది. అందరు నమ్మితే నేను ఆస్తి పంచేయొద్దు, అది నా సీక్రెట్. మీరు ఎవరికి చెప్పకండి. మళ్ళా మీరేదో సొంతోళ్ళు కాబట్టి మీకు నా రహస్యం చెప్పుకున్నా. కనుక ఎవరన్నా నమ్మనే నాకొద్దు, ఏసై ఇష్టం లేదంటే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, నాకు పోటీ వస్తే నా ఆస్తి నేనే తింటానని बहुत खुश అయిపోతున్నాను. చాలా बहुत खुश हो जाता हूँ मैं. आपको यीशु मसीह के ऊपर यकीन नहीं आता है? बहुत शुक्रिया भाई साहब, यकीन मत करो. बोलने का मेरा फर्ज था, मैं बोल दिया. आप यकीन नहीं करें, मैं शुक्रगुजार हूँ. थैंक यू वेरी मच. ఎవరు నమ్మాలని కాదు నేను చెప్పేది. ఎవరికి ఇష్టం వచ్చిన మతం వాళ్ళు నమ్మండి. భగవంతుడు అందరికీ దయ చూపేవాడు. ఆయన దయాన్ని కనికరం ఆయన ఎట్లా రాసి పెడుతుంటే అట్లా జరుగుతుంది. అయితే భగవంతుడు ఏదో చేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని మనం అనుమతించడానికి వీలు లేదు. చచ్చిపోయిన తరువాత నేను చెబుతున్నా, చచ్చిపోయిన తరువాత ఈ మాట వినండి అందరూ. చచ్చిపోయిన తరువాత ఒక నరకం ఉన్నదని,
ఆ నరకం తప్పించుకోవాలంటే అల్లాహ్ను నమ్మాలని ఇస్లాం చెప్తుంది. చచ్చిపోయిన తర్వాత ఉండే నరకం తప్పించుకోవాలంటే యేసును నమ్మాలని క్రైస్తవం చెబుతుంది. చచ్చిపోయిన తర్వాత ఉండే నరకాన్ని తప్పించుకోవాలంటే సత్కర్మ చేయాలని హైందవం చెబుతుంది. అదే చచ్చిన తర్వాత ఉండే నరకం సంగతి వదిలే గురు, బ్రతుకుండగా ఇక్కడే మనువాదులు సృష్టించిన నరకం నుండి మనం తప్పించుకోవాలంటే అంబేద్కరిజం ఒక్కటే శరణ్యమని ఆర్కేపీ విశ్వసిస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హెల్ రైట్ హియర్. ఇక్కడ ఉన్న నరకాన్ని గురించి మాట్లాడుతున్నాను. నీళ్ళడితే కొట్టి చంపుతున్నారు. ఈ నరకము నుండి మనను ఏ మతం రక్షించదు, అంబేద్కరిజమే రక్షిస్తుంది. చచ్చిన తర్వాత మోక్షం అది నీ ఇష్టం, ఏది బాగుంటుంది నమ్ముకో. ఇక్కడ మాత్రం అంబేద్కర్ ఆలోచన విధానం అందరి ఆలోచన విధానం అయితే తప్ప మన దేశానికి మంచి రోజులు రావు. కాబట్టి మేమైతే కమిటెడ్గా ఉన్నాం. అంబేద్కర్ ఆలోచన విధానం, పూలే మహాత్ముడి ఆలోచన విధానం పుస్తకాలు ప్రింట్ చేసి హిందీలో, తమిళ్లో, మలయాళంలో, ఇంగ్లీష్లో, తెలుగులో, కన్నడ భాషలో, గుజరాతీలో, ఒరియాలో ప్రింట్ చేసి 125 కోట్ల జనాభా ఉంది కాబట్టి 200 కోట్ల కాపీస్ ప్రింట్ చేసి దేశమంతా నింపడానికి ఆర్కేపీ ఇవాళ పూనుకుంది. విల్ ఫిల్ ఇండియా విత్ ద ప్రింటెడ్ పేజెస్ క్యారింగ్ ద టీచింగ్స్ ఆఫ్ మహాత్మా పూలే అండ్ బాబా సాహెబ్ అంబేద్కర్. అయితే ఇదంతా చేయడానికి టైం పడుతుంది. ఒక మాట టైం పట్టదా? టైం పడుతుంది. మరి 1 ఇయర్లో వచ్చి మేము రాజ్యాంగం మారుస్తాం, రాజ్యాంగము మారుస్తాననే వాళ్ళు మళ్ళీ గద్దెక్కకుండా చూడాల్సిన బాధ్యత మనకుంది. హిందువులే ఈ దేశంలో ఉండాలా, హిందువులు కాకుండా ఇంకో దేశానికి పోవాలా, హిందువులు కాకపోతే మిమ్మల్ని దేశము నుండి తరిమి కొడతాం అంటున్నారు. ఇట్లాంటి పిచ్చోళ్లను దేశం నుండి మనం తరిమి కొట్టాలి. ఇది ఒక మతానికి చెందిన దేశము కాదు. ఇక్కడ పుట్టినవాడు ఏ మతంలో ఉన్నా వాడు భారతీయుడే, వారికి సమాన హక్కులునే. మతం అనేది ప్యూర్లీ పర్సనల్. నేనున్నా యేసు నిజమైన దేవుడని నాకు అనిపించింది, నమ్ముకున్నా. చాలా కష్టాల పాలయ్యాను. ఈ యేసు దగ్గర ఏం లాభం లేదు భయ్, అల్లాహ్నే నమ్ముదామని రేపు అనుకోని నేను ముస్లింని అయితే నా ఇష్టం, అది ఎవడొద్దు అంటాడు. కొంతకాలం నమాజ్ చేస్తాను, హజ్ యాత్ర కూడా చేసి వస్తాను. తర్వాత నాకు కష్టాలు తీరలేదనుకో, మన ఈ దేశంలో పుట్టి వేరే దేశం దేవుని నమ్మినందుకు మనకేమి ఈ ప్రార్థనలో ఫలించటం లేదు. మనం ఈ హిందూ దేవుళ్ళని నమ్ముకున్నాం, మళ్ళీ హిందూ కన్వర్ట్ అవుతా, వద్దంటారా? నా ఇష్టం. సరే, యేసులో ఉన్నప్పుడు, అల్లాహ్ని నమ్మినప్పుడు, మళ్ళీ ఇక్కడ రాముడిని నమ్మినప్పుడు నా పేర్లు మారినాయి, రూపురేఖలు మారినాయి, కానీ అప్పులు మాత్రం పోలేదు సార్. ఎక్కడ అప్పులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ నొప్పులు అక్కడనే ఉన్నాయి, ఏం లాభం లేదు. ఇక దేవుడే లేడు నాకు అని చెప్పి నాస్తికుడిని అయితే భారతీయుడిని కదా. నేను ఏ మతం నమ్మినా నీకెందుకు రా బద్మాష్, నా ఇష్టం. మతం పేరిట మీరు వచ్చి హింస చేస్తే మేము మాత్రం ఊరుకోండి. నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, దళితుల మీద అన్యాయంగా ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడి చేసి ఆత్మరక్షణ చేసుకునే హక్కు వారికి ఉన్నది అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. జ్ఞాపకం పెట్టుకోండి. మేము ఎవరింటికి పోయి కొట్టము. వాళ్ళ మతం, వాళ్ళ గుడి, వాళ్ళ పూజ, వాళ్ళ విశ్వాసం, అబ్సల్యూట్లీ వాళ్లకు హక్కు, అధికారం ఉంది. కానీ మా ఇంట్లోకి వచ్చి కొడితే మాత్రం తప్పకుండా కొడతాను. నేను తప్పు, నన్ను కొట్టొద్దు. మాట్లాడితే నేను మాట్లాడతాను, నువ్వు కొడితే నేను కొడతాను. కొట్టమని మీ యేసు చెప్పలేదు కదా. అరే యేసు చెప్పలేదని నీకేం తెలుసు? బేవకూఫ్. కొట్టొద్దని నువ్వు అనడం నువ్వు అనుకుంటున్నావు. యేసు కొట్టొద్దని కాదు, కొట్టి చూపెట్టాడు ఆలయంలో, ఇట్లా చేయండి రా అని. కొరడా పేరుని ఈపులు పగలు పెట్టాడు యేసు ప్రభు వారు. మేము అసలు సిసలైన క్రైస్తవం, పప్పు ముద్దరం కాదు ఇక్కడ. ఇప్పుడు
చెల్లెలే ఉంది, లేకుంటే నా కూతురే ఉంది, ఇంకెవరైనా ఉన్నారు. వాడు వచ్చి మా అమ్మాయి మీద చెయ్యేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలా? సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, ఇట్లు అని అంటావా? గూప పగలగొడతావు. వానికి దవడకు ఫ్రాక్చర్ కావాలి, అట్లా కొడతావు అని. అక్కడ నువ్వు భక్తిగా చేయాలి. ప్రార్థనకు ఒక టైం ఉంది, భక్తికి ఒక ప్రార్థన ఒక టైం ఉంది, ఒక స్థలం ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉన్నదని బైబిల్లో ఉంది. ముద్దు పెట్టుకోవడానికి టైం ఉంది, కవలించుకునే టైం ఉంది, అట్లాగే ఉతకడానికి కూడా టైం ఉంది. ఆ టైం ఇప్పుడు వచ్చింది. కాబట్టి మేము ఎవరి మాట వినం. బైబిల్లో మాకు ఉన్నటువంటి రియల్ టీచింగ్ ఏంటంటే, అక్రమము అధర్మము జరుగుతున్నప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయని వాడు అసలు దేవుని బిడ్డే కాదని బైబిల్లో రాయబడింది. మేము సామాజిక న్యాయానికి పరిరక్షకులము. అన్యాయం ఎవడికి చేసినా మేము పోయి ఫైట్ చేస్తాం. ఒక హిందువుకి అన్యాయం చేయని, ఐ డోంట్ కేర్, నేను వెళ్ళి ఆపుతాను. ఒక ముస్లింకి అన్యాయం చేయని, క్రైస్తవుడికి అన్యాయం చేయని, అన్యాయం ఎక్కడ జరిగినా సరే దాన్ని ఆపడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి టీచింగ్ అది. అందుకే మేము క్రైస్తవ పరిషత్ అంటున్నాం. అది ఊరికే ఐడెంటిటీ కొరకు, కానీ క్రైస్తవ్య ప్రచార పరిషత్ కాదు ఇది. మా పర్సనల్ ఫెయిత్ అది. కానీ అన్ని విశ్వాసాలను కూడా మేము గౌరవిస్తాము. ఇంతకుముందు అన్నారు ఇక్కడ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారట అని అన్నారు. మేము హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? అసలు హిందువుకు వ్యతిరేకం అనే క్వశ్చనే లేదు. మొన్ననే ఇంకో చోట ఇలాంటి సభలో అడిగారు, ఏమంటే మరి ఇది హిందువుల దేశం అంటున్నారు కదా అంటే, నేను హిందువుని ఏం చెప్పినాను. మరి అట్లెట్లా నువ్వు క్రైస్తవ పరిషత్ పెట్టినావంటే కన్ఫ్యూజ్ కావద్దు. హిందూ అనేది నా నేషనాలిటీ, క్రిస్టియన్ అనేది నా మతం. సో యూ కెన్ కాల్ మీ హిందూ క్రిస్టియన్ అని చెప్పి. అయితే వాళ్ళు అన్నారు, మీరు హిందూ క్రిస్టియన్ అని సీరియస్గా మీరు ఒప్పుకుంటారంటే, అరే అమాయకుడా, నేను 6 సంవత్సరాల కిందట హైందవ క్రైస్తవం అనే పుస్తకం రాసి రిలీజ్ చేసినోడు నేను. ఈ నమ్మకాన్ని పేపర్లో కమిట్ అయినా నేను. ఇలాంటి వీడియో రికార్డెడ్ మెసేజెస్ కమిట్ అయ్యి వెనక్కి పోలేము. నేషనాలిటీ వీఆర్ హిందూస్, బై రిలీజియన్ వీ కెన్ బి డిఫరెంట్లీ కాల్డ్. ఇప్పుడు హిందూ ముస్లిం అని అంటే ముస్లిం సోదరులు ఒప్పుకోకపోవచ్చు, బట్ యాజ్ ఎ క్రిస్టియన్ నేను అంటున్నా, ఐఎమ్ ఏ హిందూ క్రిస్టియన్. నీకేమైనా ఆబ్జెక్షనా? కొరియన్ ఎయిర్లో మనం ప్రయాణం చేస్తే విమానంలో మెనూ ఉంటుంది. ఆ మెనూలో హిందూ మీల్ అని ఉంటుంది. హిందూ మీల్ అంటే వైట్ రైసు, పప్పు, సాంబారు, అప్పడం, ఊరగాయ, పెరుగు, మిర్చి. అది హిందూ మీల్ అట వాని భాషలో. అది హిందూ మీల్, క్రిస్టియన్ మీల్, ముస్లిం మీల్ ఉంటుందా అని ఆశ్చర్యపోయి ఇది ఏంటో చూడాలని. నేను ఇండియా నుంచి వచ్చాను, నాకు మీల్స్ తెలుసు కానీ హిందూ మీల్ ఇప్పటిదాకా తెలియదు. ఈవెన్ ఆర్డర్ చేసే విమానంలో వాడు అది వైట్ రైస్, పప్పు చారు, ఊరగాయ, అది హిందూ మీల్. హీ మీన్స్ ఇండియన్ మీల్. అరే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనవాదులు నేర్పిన పిచ్చివాదాలు నేర్చుకుని దేశాన్ని భ్రష్టు పట్టించకండి. ఏది హిందూయిజము? భగవద్గీత హిందూయిజానికి ప్రామాణికం అంటున్నారు. భగవద్గీత దేశ ఏమంటారు నేషనల్ బుక్ కావాలని అంటున్నారు. రేణుకా చౌదరి గారు, ఆమె పేరేంటి, సుష్మా స్వరాజ్ గారు చెప్తున్నారు. మంచిదే. భగవద్గీత దేశ ఏమంటారు నేషనల్ బుక్ అని చేసిన తీర్మానానికి ఆర్కేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని నేను ప్రకటించాను. ఐ వాంట్ భగవద్గీత టు బి ద నేషనల్ బుక్ ఆఫ్ ఇండియా ఫర్ 2 రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే, ఏ పేరున కొలిచినా, ఏ పేరున చేసిన ప్రార్థనలు, పూజలన్నీ నన్నే చేరుతాయని భగవంతుడు అన్నాడని అందులో ఉంది. అయితే మరి యేసు అనే పేరు ఒకటి ఎందుకు ఎగ్జామ్టెడ్? ఏ పేరున ప్రార్థన చేసినా ఒక్క దేవునికి చేరినప్పుడు యేసు కూడా అందులో ఉంది అనుకోవచ్చు కదా. యేసు అన్న, అల్లా అన్న నీకు అభ్యంతరం ఉండకూడదు. గీతను నమ్మిన వాడు మతం గురించి పోరాడకూడదు. ఇది ఫస్ట్ రీజన్. రెండవ రీజన్, ఎవడైనా ధర్మము మరిచి ప్రవర్తిస్తే వాడు బంధువులని
చూడొద్దు, ముసలోడని చూడొద్దు, వయసు చూడొద్దు, చుట్టరంగం చూడొద్దు, ఏసుపడే పర్వాలేదు, పాప పుణ్యాలు నీకు అంటవన్నాడు శ్రీకృష్ణుడు. ఈ దేశంలో దళితులందరూ కూడా అర్జునుడైపోవాలని నేను పిలుపునిస్తున్నా. ఏం లేదు, అరే వాళ్ళందరూ బాబాయిలు మామయ్యలు రిలేటివ్స్ కదా, ఎట్లా చంపాలన్నాడు అర్జునుడు. కూర్చునే పోతానికి పాప పుణ్యాలు అంటావు, నేను ఉన్నా కదా వేసేయమన్నాడు. కాబట్టి గీతాసారము దళితులందరూ వంట పట్టించుకోవాలని నేను ఇప్పుడు పిలుపునిస్తున్నా. హిందువులకు వ్యతిరేకం కాదు, గీత పక్షంగా నేను ఈ సదస్సు నిర్వహిస్తున్నా. దళితులను అణిచివేస్తున్న వాళ్ళందరూ కౌరవులు, దళితులందరూ అర్జునులు అయిపోయి అస్త్రాలు సంధించండి. మేము దేనికి వ్యతిరేకం కాదు, న్యాయం కొరకు పోరాడుతాం. అన్ని మత గ్రంథాలు నావే. దేవుడు ఒక్కడే ఉంటాడండి, నాకు ఆ టెన్షన్ లేదు. పైకి పోయినాక ఒక ముస్లిం క్రియేటరు, ఒక క్రిస్టియన్ క్రియేటరు, ఒక హిందూ క్రియేటర్ ఉంటారేంటి? ఉన్నాడు ఒక్కడే, మాకు ఆ టెన్షన్ లేదు. కానీ మతం పేరిట ఈ టెన్షన్ ఎందుకు పుట్టించారంటే బాగా వినండి. ఈ మత ఉన్మాదము అనే దాన్ని రెచ్చగొట్టకపోతే వాళ్ళకు ఓటు బ్యాంకు సృష్టించుకోవడానికి ఇంకొక అవకాశం లేదు. వేరే ఏ పార్టీకైనా కూడా స్వాతంత్రోద్యమంలో పోరాడిన చరిత్ర ఉంది, దళితుల కొరకు పోరాడిన చరిత్ర ఉంది. వీళ్ళకి ఏం లేదు. మతం రెచ్చగొడితే కానీ ఓటు బ్యాంకు క్రియేట్ కాదు. ఇది ఓటు బ్యాంకు రాజకీయం కొరకు ప్రజలందరికీ మతోన్మాదం నూరిపోసి దేశాన్ని పాడు చేశారు. దేశాన్ని ఎడ్యుకేట్ చేయాలి, కానీ టైం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, 2019లో ఎన్నికలు వచ్చేస్తాయి. మధ్యంతరంగా రావచ్చు, 18లో కూడా రావచ్చు అంటున్నారు. ఈ లోపల ఏం చేయాలా? దానికి నేను చెబుతున్నాను, నేను చెప్పిన చిన్న చిన్న విషయాలు, మైనర్ పాయింట్స్ అందరూ అన్నీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. You can think differently and still be my friend. You can disagree with me and still be my friend. నేను చెప్పిన అన్ని అందరూ ఒప్పుకోకండి, అవసరం లేదు. ఒక్కటి ఒప్పుకుంటే చాలు. ఈ మతోన్మాదులు మళ్ళీ గద్దె మీద కూర్చోవడానికి వీలు లేదు. పూలేయిజం, అంబేద్కరిజంను గౌరవించిన వాళ్ళు మాత్రమే చట్టసభలో కూర్చోవాలి అనే భావ సారూప్యము కలిగిన లైక్ మైండెడ్ పీపుల్ అందరూ వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా మహాశక్తిగా నిలబడాలి. దీని కొరకు రేపు ఎన్నికల లోపుగా 29 రాష్ట్రాలలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మత విశ్వాసాలు, కుల వివక్షలు పక్కన పెట్టేసి మతోన్మాదము మళ్ళీ గద్దెనెక్కకుండా చేయడానికి ఎన్నికల సమయంలో కలిసి ఒక ఓటు బ్యాంకు కావాలి. ఇప్పుడు మతోన్మాద ఓటు బ్యాంకు ఉంది, ఇప్పుడు మతోన్మాద వ్యతిరేక ఓటు బ్యాంకు కావాలి. యాంటీ రిలీజియస్ ఫైనాటిసిజం ఒక ఓటు బ్యాంక్ మనం సృష్టించాలి. ఎవరు ఉన్నా మాకు సంబంధం లేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు. మతోన్మాదం ఉండకూడదు అనేవాడు, అంబేద్కర్ ఆలోచన కరెక్ట్ అనేవాడికి మనం ఓటేస్తామని ఓటు బ్యాంక్ ఒకటి క్రియేట్ చేయాలి. దీని కొరకు కాంశీరామ్ గారు అన్నారు, కులం అనే దాన్ని పెళ్ళగించడానికి మనకు అప్పుడప్పుడు కొన్నిసార్లు కులం కూడా పనికొస్తుంది అన్నారు. కాంశీరామ్ పూలే గారు, తర్వాత అంబేద్కర్ గారు, తర్వాత కాంశీరామ్ గారు ఐకానిక్ ఫిగర్స్. వీళ్ళు సామాజిక న్యాయ పోరాటంలో ముందు చెప్పుకోవలసిన వారు మహాత్మా పూలే, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాధికారము మనకు వస్తే తప్ప మనం సమాజాన్ని బాగు చేయలేమన్నారు అంబేద్కర్ గారు. రాజ్యాధికారము సాధించి చూపించారు కాంశీరామ్ గారు. ఇప్పుడు మళ్ళీ ఒక కీలకమైనటువంటి ఉద్యమం అనేది అవసరం. ఇది ప్రజా ఉద్యమంగా దీన్ని నిర్మించాలి. దయచేసి ఈ మాటలు వింటున్నవారు, ముందు వినబోతున్న వాళ్ళు, అవుననుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఉద్యమం, ఇది నా జీవితాశయం అని ప్రతిష్ఠించుకొని, సమర్పించుకొని, అంకితమై ఒక కార్యకర్తలాగా పనిచేయాలి. మీరు నమ్మిన భగవంతుడు ఎవరైనా నాకు సంబంధం లేదు, న్యాయము భంగం చేయమని భగవంతుడు ఎవరు లేరండి. కుల ప్రోత్సహించే భగవంతుడు ఎక్కడా లేడు. దేవుడు అందరికీ దేవుడే.
వచ్చే ఎన్నికలలో లోపుగా 29 రాష్ట్రాల్లో ఇలాంటి సదస్సులు జరుగుతాయి. ఎవ్రీ మేజర్ సిటీ ఆఫ్ ఇండియా ఇలాంటి సదస్సులు జరుగుతాయి. ఢిల్లీలో జరుగుతుంది, కలకట్టాలో, బొంబాయిలో, మెడ్రాస్లో, కేరళలో, తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహిస్తాము. ఆల్రెడీ యూపీలో మా శాఖ ఉంది, ఛత్తీస్గఢ్లో మా శాఖ ఉంది, జార్ఖండ్లో ఉంది, కలకట్టాలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాం. నేను ప్రైమ్ మినిస్టర్ కావాలని కాదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి నా ముందు మోకరిస్తే ప్రార్థన చేసే స్టేటస్ నాది. దేవుని సేవకుడు అనేది ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ. వీఆర్ నాట్ హియర్ ఫర్ పవర్ పాలిటిక్స్. వీఆర్ జెన్యున్లీ ఫైటింగ్ టు చేంజ్ ద సొసైటీ, నాట్ కన్వర్టింగ్ ఇంటూ న్యూ రిలీజియన్. అన్యాయములో నుంచి న్యాయము లోపలికి అందరం వెళ్దాము. దాని కొరకు మీ అందరి ఆశీస్సులు కావాలి. మనం కలిసికట్టుగా ఉద్యమించాలి. నాకు తెలియదు చెన్నై గారి మత విశ్వాసం ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు హుసేన్ గారు ఆయన ఇస్లాం ధర్మంలో ఉన్నారు, అలాగే ఇమాన్యుయల్ గారు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు, మన కృపాల్ సింగ్ గారు ఉన్నారు. కృపాల్ సింగ్ గారు మనస్సులో ఏది నమ్ముతున్నారో, దేవుని గూర్చి, సృష్టిని గూర్చి, ప్రపంచాన్ని గూర్చి ఆయనకేదో విశ్వాసం ఉంది. నాకు దాంతో ఏమి ఇబ్బంది, నాకేంటి ప్రాబ్లం అంటున్నా. కృపాల్ సింగ్ గారి విశ్వాసం నాకేమి ఇబ్బంది, చెన్నై గారి విశ్వాసం నాకేంటి ఇబ్బంది. అయితే ఆయన వేరే విశ్వాసం కాబట్టి కొట్టు, వేరే విశ్వాసం కాబట్టి చంపు. ఈ బుద్ధిహీనమైనటువంటి ఉన్మాదాన్ని ఎందుకు పుట్టించారంటే, ప్రజలు అమాయకులు, కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి రెచ్చగొడితే తప్ప ఓటు బ్యాంకు క్రియేట్ కాదు. అంటే నీ ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకోవడం కోసం సమాజాన్ని మొత్తం విషం నింపుతావు నువ్వు. ఇట్లాంటి మతోన్మాదమును వ్యాపింపజేస్తున్న బద్మాషు లుచ్చా నా కొడుకులు అని నేను అన్నాను. ఎందుకన్నానంటే 2 కారణాలు. నేను పాస్టర్ని కాబట్టి అట్లా అన్నాను. 2వ కారణాలు, నా కొడుకు అయితే వాడు అట్టెందుకు పుడతాడు? వాడు నా కొడుకు కాదు, ఎవరి కొడుకు? ఓ రావణ్ కా సంతాన్ హోగా, మేరా సంతాన్ నహీ హో సక్తా. కాబట్టి వీఆర్ కమిటెడ్ టు క్రియేట్ ఎ గోల్డెన్ ఇండియా. అంబేద్కర్ కలలు కన్న స్వర్ణ భారతం సృష్టించడానికి మేము కమిటెడ్గా ఉన్నాం. ఇలాంటి భావాలు కలిగిన, భావ సారూప్యం కలిగిన వాళ్ళందరినీ దేశవ్యాప్తంగా, పార్టీ వివక్ష లేకుండా, పార్టీ ప్రమేయం లేదు, కుల ప్రమేయం లేదు, మత ప్రసక్తి లేదు, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా, ఏ కులమైనా భారతదేశం బాగుండాలన్న వాళ్ళందరూ మాతో చేతులు కలపాలని పిలుపునిస్తున్నాం. ఉద్యమాన్ని ఆపేది లేదు. దేశాన ప్రతి రాష్ట్రంలో కూడా విస్తరిస్తాము. భారతదేశం మీద సామాజిక న్యాయం కూర్చోవాలి, గద్దె మీద అంబేద్కరిజం కూర్చోవాలి, పూలే ఆలోచన విధానం గద్దె మీద కూర్చోవాలి. అప్పటిదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని ప్రకటిస్తూ, మీరు అందించిన ఆశీస్సుల కొరకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగించుకుంటున్నాను, నిర్వాహకులకు అప్పగిస్తున్నాను. ఆర్కేపీ ఆశయాలు అంబేద్కరిజం వర్ధిల్లాలి అనే కరపత్రం మేము ప్రింట్ చేశాం, అందరికీ పంచిపెట్టాల్సిందిగా నిర్వాహకులకు మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం, మహాత్మా పూలే ఆలోచన విధానం, దేశంలో నుండి మతోన్మాదం నశించాలి. అందరం